హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా పాలిష్ డిషెస్ అన్నింటినీ కూడా ట్రై చేసుకుంటున్నాం కదా. ఈ వారంలో ఆల్రెడీ 2 డిషెస్ని గత ఎపిసోడ్లో తయారు చేసుకున్నాము. ఈరోజు కూడా ఒక 2 చక్కటి రెసిపీస్ని ట్రై చేసుకుందాము. చాలా చక్కటి రెసిపీస్ ఈరోజు మీకోసం తీసుకొచ్చేసాను. మొదటిదైతే స్ట్యూ ఐటమ్. ఇది చక్కటి స్ట్యూ, చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి, అలాగే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. మీట్తో తయారు చేసుకుంటారు జనరల్గా పాలిష్ పీపుల్, కానీ మనము మన లోకల్ కుజీని టచ్ చేసుకుంటూ చికెన్తో తయారు చేస్తూ ఉన్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే బిగోస్. ఈ బిగోస్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు బేసిక్గా చికెన్ బ్రెస్ట్ కావాలి, కొద్దిగా తీసుకున్నాము. అది కూడా బోన్లెస్ ఉంటుంది కాబట్టి బ్రెస్ట్ పీస్ అనమాట, క్యూబ్స్ కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్, దాంతోపాటుగానే కొద్దిగా క్యాబేజ్ తీసుకున్నాము. దాంతోపాటుగానే ఇక్కడ చూసినట్లయితే చికెన్ సాసేజ్ అనమాట, ఇది ఆల్రెడీ ప్రాసెస్ అయి ఉంటుంది చికెన్ సాసేజ్. దాంతోపాటుగానే మష్రూమ్, అంటే పుట్టగొడుగులు తీసుకుంటున్నాము. అలాగే ఒక ఆనియన్, ఇంకా చూసినట్లయితే కొద్దిగంత జీరా, దాంతోపాటుగానే ఆల్ మిక్స్ స్పైసెస్ అనమాట, ఆల్ స్పైసెస్ మిక్స్ అంటారు దీన్ని, అది తీసుకున్నాము. దాంతోపాటుగానే గార్లిక్ అంటే వెల్లుల్లి కూడా తీసుకున్నాం అనమాట. ఈ ఆల్ స్పైస్ మిక్స్ అనేది సింపుల్గా చెప్పాలంటే మన గరం మసాలా లాగే ఉంటుంది, కానీ ఘాటు తక్కువగా ఉంటుంది అనమాట. దాంతోపాటుగానే అవసరానికి తగ్గట్లుగా సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యూస్ చేసుకుంటున్నాము. ప్రాసెస్ చాలా సింపుల్గానే అయిపోతుంది. అయితే కటింగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి ఫస్ట్ కటింగ్స్ మొదలు పెట్టేసుకుందాము. చాలా ఈజీగా అయిపోతుంది. ఈ బిగోస్ని సింపుల్గా చెప్పాలంటే హంటర్ స్టైల్ స్ట్యూ అంటారు పాలిష్ పీపుల్కి. ఇది కూడా అథెంటిక్ స్ట్యూవే అనమాట. అటువైపు వాళ్ళు ఎక్కువ స్ట్యూస్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు బహుశా ఇట్లాంటివి ట్రై చేస్తూ ఉండొచ్చు. హంటర్ స్టైల్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే హంటింగ్కి వెళ్తారో ఆ హంటెడ్ మీట్ బేసిక్గా ఎక్కువ వాడేదైతే బోర్ అంటారు, ఐడియా ఉంది కదా, అంటే మన అడవి పంది అంటారు. దాంతో అది కూడా మీట్ కూడా షోల్డర్ మీట్ వాడతారంట వాళ్ళు, అది బాగుంటుందనే ఉద్దేశంతో దాంతో తయారు చేసుకుంటారు. కానీ మనకు అలాంటివి పెద్ద ఎక్కువ కాబట్టి బోర్లని కానీ బీఫ్లని కానీ కొద్దిగా తక్కువ వాడతాము కాబట్టి చికెన్తో ట్రై చేసుకుంటున్నాము. ఇదైతే అందరు తింటారు కదా, అందుకని మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. సో బేసిక్గా స్ట్యూ అనేసరికి సూపీగా ఉంటుంది, కొద్దిగా వాటరీ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాంట్లో సరిపోయే విధంగా చిన్న చిన్న ముక్కలు ఈ సైజు వచ్చే విధంగా క్యూబ్స్ కట్ చేసుకుంటున్నాను. గమనిస్తూ ఉండండి. చికెన్ కట్ చేసుకుంటున్నాము ఇప్పుడు. పని అయిపోయింది, ఇక్కడ పెట్టేసుకున్నాం. మిగతావి కట్ చేసుకున్నాం. క్యారెట్ అన్నిటినీ కూడా ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం. అలాగే క్యాబేజ్ని ష్రెడ్డింగ్ చేసుకుంటాం. ష్రెడ్డింగ్ అంటే తెలుసు కదా, సన్న పోగులు వచ్చే విధంగా కట్ చేసుకుంటాం అనమాట. జనరల్గా నూడిల్స్లో వాటిలో వేస్తాం కదా, ఆ స్టైల్. యథావిధి అండ్ సాసేజ్ని రౌండ్గా కట్ చేసుకుంటాం. సాసేజ్ బాగుంటుంది, అలా కూడా తినచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్డే, ఫ్లేవర్స్ అన్నీ కూడా యాడ్ అయిపోయి ఉంటాయి. సో మంచి టేస్ట్ తీసుకొస్తుంది అనమాట ఇది కూడా. అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ మష్రూమ్. అవసరం లేదు, జనరల్గా స్ట్యూ కాబట్టి క్వార్టర్స్ కట్ చేసుకున్నా సరిపోతుంది. జస్ట్ ఈ విధంగా 4 ముక్కలు కట్ చేసుకుంటాం. కటింగ్ కూడా అయిపోయింది. ఐ థింక్ మనం ప్యాన్ వేడి చేసుకునే టైం వచ్చేసింది అనుకుంటున్నాను. జస్ట్ గార్లిక్ ఒకటి కట్ చేసేసుకొని పైన పెట్టేసుకుంటాం. మనకు మరీ మిన్స్ చేయాల్సిన అవసరం ఏం లేదు స్ట్యూలో కోసం.
దీన్ని రఫ్ చాప్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. స్టవ్ వెలిగించి ఇది వేడయ్యేలోపు ఉల్లిపాయ కట్ చేసుకోవచ్చు. ఇవి కూడా అంతే, క్యూబ్స్ కట్ చేసుకుంటాను అంతే. ఇంకా ఇంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఒకటొకటి ఫ్రై చేసుకుందాం, సాటే చేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఫస్ట్ గార్లిక్ వేసుకున్నా, అంటే వెల్లుల్లి. ఈ వెల్లుల్లి కొద్దిగా అంత వేడైన తర్వాత ఉల్లి వేసేస్తాం. ఎప్పుడైనా మీకు ఈ వైల్డ్ బోర్ ఇట్లాంటివి దొరికినప్పుడు మాత్రం దీన్ని ఖచ్చితంగా దాంతో ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది మీకు, అంటే తింటారంటే. ఓకే, ఇప్పుడు ఆనియన్ వేసుకున్నా. ఓకే, ఇది కూడా అయిపోయింది కదా. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ కొద్దిగా హార్డ్ వెజిటబుల్ కాబట్టి ఒక హాఫ్ మినిట్ అలా ఫ్రై అవ్వనివ్వండి. అయిన తర్వాత మిగతా వేసుకుందాం. కొద్దిగా అంతా క్యారెట్ కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ చికెన్ వేసుకుంటున్నాం. ఎందుకు చికెన్ వేస్తున్నాము, క్యాబేజ్లు వగేరాలు ఎందుకు వేయము అంటే అవి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కాబట్టి, చికెన్ కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి చికెన్ ఫస్ట్ వేస్తున్నాను. చికెన్ మాత్రం వేగాలి, కాస్త ప్రాపర్గా వేగిపోయింది, లాస్ట్ స్టేజ్లో ఉంది, ఇంకా కాస్త వేగితే సరిపోతుంది అనే టైంలో మిగిలిన కూడా వేసేసుకుంటే వాటితో పాటు ఇది కూడా కుక్ అయిపోతుంది అనమాట ప్రాపర్గా. అందుకని ఇప్పుడే చికెన్ వేసేసుకున్నాను. పర్ఫెక్ట్లీ కుక్, నీట్గా ఉంది. నౌ చికెన్ సాసేజ్ యాడ్ చేస్తున్నాను. ఈ సాసేజ్ ఆల్రెడీ చెప్పాను కదా, మనకు ప్రాసెస్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకున్నా పర్లేదు అనమాట. ఇందులో క్యాబేజ్ అండ్ మష్రూమ్ రెండు యాడ్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఇది మనకు ఫుల్గా కుక్ అవ్వాలి, అప్పటి వరకు వెయిట్ చేద్దాము అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మళ్ళీ దీంట్లో స్ట్యూ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకొని కుక్ చేస్తాం కాబట్టి, కాస్త వేడి చేస్తాం కాబట్టి ఆ ప్రాసెస్లో కూడా కాస్త సాఫ్ట్ అయిపోతుంది, కుక్ అవుతుంది. కాబట్టి ప్రాపర్గా మొత్తం కుక్ అవ్వాలి అని అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇది బాగుంది కదా, అసలు సాలడ్ లాగా అలాగే తినేయాలనిపిస్తుంది నాకు నిజంగానే, బిలీవ్ మీ. చాలా చాలా బాగుంది. అలాగే తయారు చేసుకొని దీన్నే శుభ్రంగా కొద్దిగా అంత సీజనింగ్ వేసేసుకొని తింటుంటే అదిరిపోతుంది. ఓకే, లెట్స్ వెయిట్. కంట్రోల్ చేసుకొని తిందాము అన్న ఆశని అలా పెట్టుకొని తింటూ ఉంటే ఇంకా బాగుంటుంది. రైట్, ఫైనలీ వీఆర్ గోయింగ్ ఫర్ సీజనింగ్స్. జీరా అండ్ ఆల్ స్పైస్ మిక్స్ పౌడర్ వేస్తున్నాము. దీంతో పాటుగానే కొద్దిగంత సాల్ట్ అండ్ పెప్పర్ కూడా. చక్కటి వాసనలు అదిరిపోతున్నాయి. చూద్దామా, ఏది తిన్నా తినకపోయినా చికెన్ మాత్రం రుచి చూడాలనిపిస్తుంది కాస్త ముందుగానే. సరిపోయా, సీజనింగ్స్ కూడా పర్ఫెక్ట్లీ సెట్ అయిపోయింది.
ఇందులో మీ దగ్గర చికెన్ స్టాక్ కానీ వెజిటబుల్ స్టాక్ కానీ ఉంటే యాడ్ చేసుకోండి. బట్ క్లాసిక్ స్టైల్లో మనం అందులోనూ ఎప్పుడైతే హంటర్ స్టైల్ అంటామో అవైలబుల్ ఉన్న వాటర్ తోటి వాడతారు కాబట్టి వాటర్ తోటి సరిపోతుంది. సో ఈ వాటర్ అంతా కూడా ఒక్క కుక్ వచ్చిన తర్వాత, అంటే వేడైపోయేసి ఒక బాయిల్ వస్తుంది కదా, ఆ బాయిల్ వచ్చిన తర్వాత మనకు ఆల్మోస్ట్ అన్నీ కూడా కుక్ అయిపోయినాయి, సరిపోతుంది అనమాట. కాస్త దగ్గరకు వస్తుంది, కొద్దిగా అంత చిక్కబడి వాటరు, అప్పటి వరకు వెయిట్ చేసి దించేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అనమాట. అప్పుడు ప్రెజెంటేషన్లో కూడా నైస్, చాలా బాగుంది కదా చూడడానికి కూడా, ఎక్కువ ఓవర్ ఫ్రై అవ్వకుండా అన్నీ చాలా చక్కగా వచ్చింది. ఓకే, ఇంకాస్త దగ్గరకు పడుతుంది. డైరెక్ట్గా మీకు ప్రెజెంటేషన్లో చూపిస్తాను, మీరు చూసి ఎలా ఉందో చెప్తారు, కానీ తర్వాత నేను తిని ఎలా ఉందో చెప్తాను. ఆహా, పొగలు పొగలు కక్కుతూ చాలా చక్కగా ఉంది. నిజంగానే వెయిట్ చేస్తున్నాను ఇంకా. చక్కగా స్లర్ చేసుకుంటూ వేయచ్చు. వావ్, వండడం కంటే ఎక్కువసేపు తినడం ఉంటుంది అన్నట్టుంది. పర్ఫెక్ట్లీ గుడ్. చెప్పినట్లుగానే నెక్స్ట్ డిష్ కోసం మొత్తం అంతా రెడీ చేసుకుంటున్నాను. నిజంగా నమ్ముతారు నమ్మరో, స్ట్యూ అదిరిపోయింది, మొత్తం నేనే లాగిస్తూ ఉన్నాను. తయారు మాత్రం మీరు ఖచ్చితంగా తయారు చేసుకోండి. సరే, ఇప్పుడు మనం తయారు చేసుకోబోతోంది ఒక చక్కటి డిష్. ఇది కూడా క్లాసిక్ అథెంటిక్ పోలాండ్కి సంబంధించిన డిష్ అనమాట. పోలాండ్తో పాటుగానే యూకే ఆ ఏరియా మొత్తం మీద కూడా, ఇంగ్లాండ్ లేకపోతే ఆ యునైటెడ్ కింగ్డమ్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాస్ అన్నింటిలో కూడా ఎక్కువ ఫేమస్గానే దీన్ని తీసుకుంటూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే స్టఫ్డ్ క్యాబేజ్ రోల్స్. ఈ స్టఫ్డ్ క్యాబేజ్ రోల్స్లో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే, బేసిక్గా క్యాబేజ్ కావాలి, క్యాబేజ్ లీవ్స్ తీసుకున్నాం అనమాట. వాళ్ళు వేరే ప్రాసెస్లో చేస్తారు, అది కూడా నేను చెప్తాను. ఈ విధంగా క్యాబేజ్ వాడుతున్నాము. దాంతోపాటుగానే టొమాటో తీసుకున్నాను సీడ్స్ తీసేసి, అలాగే ఆనియన్ అంటే ఉల్లిపాయ ఒకటి, బ్రెడ్ క్రమ్స్ కొన్ని తీసుకున్నాను, చికెన్ ఆల్రెడీ కీమా చేసినట్లుగా అనమాట, మిన్స్ చికెన్ అంటాము, ఆ విధంగా తీసుకున్నాం, బోన్లెస్ ఉంటుంది ఇది. అది దాంతోపాటుగానే మష్రూమ్ అంటే పుట్టగొడుగులు 2, కొద్దిగా టొమాటో కెచప్, దాంతోపాటుగానే కొద్దిగా అంత షుగర్ తీసుకున్నాము. అవసరానికి తగ్గట్లుగా సాల్ట్ అండ్ పెప్పర్ కూడా గార్నిషింగ్ కోసము, సీజనింగ్ కోసం వాడతామన్నమాట. సో బేసిక్గా ఈ లీవ్స్ని రోల్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా దీన్ని కొద్దిగా అంత బ్లాంచ్ చేసుకోవాలి. బ్లాంచ్ అంటాం కదా, కుకింగ్ ప్రాసెస్లోనే బ్లాంచింగ్ అనేది కొద్దిగా తక్కువ స్థాయిలో ఉంటుందన్నమాట. ఫుల్గా కుక్ అవ్వకుండా పెట్టుకునే ప్రాసెస్ని బ్లాంచింగ్ అంటాము. ఎప్పుడు పాస్తాలు ఇట్లాంటివన్నీ కూడా ఆ ప్రాసెస్లోనే చేస్తూ ఉంటాం కదా, అలాగనమాట. సో వీటిని ఇలా పెట్టేస్తే బ్లాంచ్ అయ్యి కొద్దిగా మెత్తబడుతూ ఉంటాయి, అందుకని వీటిని అలా వేడి నీళ్ళలో వేసేస్తున్నాను. ఓకే, సాఫ్ట్గా అయిపోతున్నాయి, అలా వదిలేద్దాం దాన్ని. నా మిగిలినవన్నీ కట్ చేసుకునేది బోల్డ్ అని ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కట్ చేసుకుంటుంది. ఫస్ట్ టొమాటో, ఇవి రోల్ చేస్తాం కాబట్టి వీలైనంత చిన్నగా చాప్ చేసుకోవాలి. టొమాటో కటింగ్ అయిపోయింది, దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. అండ్ ఆనియన్ కట్ చేసుకుందాం. జాగ్రత్తగానే చేసుకోవాల్సిన వంట ఇది, ఎందుకంటే రోల్ చేసేటప్పుడు క్యాబేజ్లో ముక్కలు పెద్దగా ఉన్నాయంటే ఇరిగిపోతాయి అనే ఉద్దేశంతో అంతే. రెండోది చికెన్ కూడా మిన్స్ చేసి వాడుకున్నాం కదా, వీళ్ళు యూరోపియన్ సైడు వీళ్ళంతా కూడా ఇలాగా
ఓన్లీ మీటే తింటూ ఉంటారు. మనకు కొద్దిగా చేంజ్ చేసుకోవాలి మన స్టైల్లో అనుకునేటప్పుడు దీంట్లో ఏంటంటే ఆ చికెన్తో పాటు కొద్దిగా రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం అంత రైస్ కనుక వాడుకున్నాం అనుకోండి స్టఫింగ్ కోసం బాగుంటుంది. తినేప్పుడు కూడా మనకు కాంప్లిమెంట్ రైస్తో పాటు ఉంటే అది ఆ మజానే వేరు మనకి, కాబట్టి బాగుంటుంది అనమాట. అలా కూడా ట్రై చేయండి. బట్ ప్రాసెస్ మాత్రం జాగ్రత్తగా ఫాలో అవుతూనండి. ఈజీగా అవుతుంది, బట్ నీట్గా కూడా ఉంటుంది. ఓకే, ఆనియన్ కటింగ్ కూడా అయిపోయింది కదా. Now, finally, mushroom. నిజానికి చెప్పాలంటే మనకు ఈ స్టైల్లో కేరళలో కొన్ని టిఫిన్స్ ఉంటాయి. పుట్టు కాదనుకుంటా, నేను కూడా మర్చిపోయాను కానీ ఆ పేరు సరిగ్గా టైంకి గుర్తు రావట్లేదు. అది కూడా ఇలాగే లీఫ్లో పెట్టి రోల్ చేస్తూ ఉంటారు. బట్ లీఫ్తో పాటు తినడానికి ఉండదు. ఇదేంటంటే లీఫ్తో పాటు తినేయచ్చు అనమాట. ఆ కేరళలో చేసేదేమో బనానా లీఫ్లో రోల్ చేసి ఉడకబెడుతూ ఉంటారు. మన వైపు కూడా కొన్ని కోస్టల్ ఆంధ్రప్రదేశ్ సైడ్ కనుక చూసినట్లయితే ఇలాంటి కొన్ని బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. పొట్టిక్కులు ఇట్లాంటివి ఉంటారు. అలాంటివన్నీ కూడా ఇలాగే లీఫ్లో పెట్టి కుక్ చేస్తూ ఉంటారు. కటింగ్ ప్రాసెస్ అయిపోయింది అండ్ ఇది కూడా సాఫ్ట్ అవుతుంది చక్కగా. ఇంకా కొద్దిగా అవ్వాలి. అవని అలాగే వదిలేద్దాం కాసేపు. నా ఇంకో ప్యాన్లో వేడి చేసుకున్న తర్వాత ఒకటోటే వేసుకొని మన ప్రాసెస్ని కంటిన్యూ చేసేసుకుందాం. ఈలోపు ఇది కూడా మెత్తబడిపోతాయి కాబట్టి ఆ రేకల్లో పెట్టి స్టఫింగ్ చేసుకోవడానికి, రోల్ చేసుకోవడానికి సరిపోతుంది. ఓకే, ఫస్ట్ ఆయిల్ ఆబ్వియస్లీ. ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒకటోటే వేసి నీట్గా సాటే చేసుకుందాం. ఆబ్వియస్లీ ఫస్ట్ ఆనియన్ వేసుకుందాం. ఇంకా వేడవలేదు ప్యాన్, కొద్దిగా వేడవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టొమాటో వేసుకుందాం. టొమాటో కూడా కొద్దిగా అంత మెత్తబడాలన్నమాట. దానికోసం కాస్త టైం పడుతుంది. కొద్దిగా టొమాటో మెత్తబడిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని ముందుకెళ్ళిపోదాం. ఓకే, now చికెన్ వేసుకుందాం. చికెన్ కూడా ఆల్రెడీ మిన్స్డ్ చికెనే కాబట్టి ఎక్కువ టైప్ ఏం పట్టదు, ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది అనమాట. రైట్, చికెన్ కుక్ అయింది. ఇది కూడా బాగా మెత్తబడిపోయింది. ఆకు కూడా, దీన్ని కూడా ఆఫ్ చేసేస్తున్నాం. జస్ట్ ఆఫ్ చేసి డూ వన్ థింగ్, కీప్ ఇట్ అసైడ్. పెనం కడ్డు లేకుండా ఉండడానికి. ఇప్పుడు ఇందులో మష్రూమ్ వేస్తాం. ఇందులో పడాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయాయి కదా ఆల్మోస్ట్. ఇంకా లాస్ట్లో సీజనింగ్స్, సాసెస్ మాత్రమే ఉన్నాయి. రెడీ. మష్రూమ్ కూడా వేసిన వెంటనే ఆల్మోస్ట్ మెత్తగా అయిపోతుంది, కుక్ అయిపోతుంది కాబట్టి దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. రైట్, అక్కడ వరకు అయిపోయింది. నౌ షుగర్ వేస్తున్నా, అలాగే టొమాటో కెచప్.
ఇది కాస్త స్వీటర్ సైడ్ ఉండే డిష్ అనమాట. సాల్ట్లు పెప్పర్లు కొద్దిగా యాడ్ చేస్తాం కానీ బట్ కంప్లీట్గా చూసినట్లయితే స్వీటర్ సైడే ఉంటుంది. అందుకనే దీన్ని ఏం చేస్తారు, ఈ చికెన్ ఇవన్నీ యాడ్ చేసాం కదా, ఇందులో ప్రూన్స్ అంటాం, సంథింగ్ లైక్ కిస్మిస్ టేస్ట్ వస్తూ ఉంటాయి, అలాంటివి కూడా దీంట్లో యాడ్ చేస్తారు వాళ్ళు క్లాసిక్ స్టైల్స్లో. మీరు కూడా కావాలంటే అలాంటివి వాడుకోవచ్చు. లేకపోతే ఈ సాస్తో పాటుగానే ప్రూన్స్ సిరప్ కానీ కిస్మిస్కి సంబంధించిన సిరప్స్ కానీ ఇట్లాంటివి యూజ్ చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. ఓకే, అక్కడి వరకు అయిపోయింది. నా కొద్దిగంత సాల్ట్, కొద్దిగా పెప్పర్ రెండు వేస్తుంది. డన్, రెడీ అయిపోయింది కదా. జాగ్రత్త ఇంకా వాటిని తీసుకొని వీటన్నింటిని కూడా స్టఫింగ్ చేయడమే తరువాయి అనమాట. ఫైనలీ ఇది ఇంకా ఆఫ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్ వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. దీంతో ఇంగ్రీడియంట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. క్యాబేజ్ లీవ్స్లో స్టఫింగ్ చేసేసుకొని ఫైనల్ ఎలా ఉంటుందో చూద్దాం. అవసరం లేదులేండి, అలాగే తినేయచ్చు. ఏదో ఫీల్ కోసం తీసుకొచ్చాను. మీటి మీటి అద్భుత, ఎమ్మిగా ఉంది. పర్ఫెక్ట్లీ గుడ్. మరెందుకు ఆలస్యం, చేసేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.